పెద్ద నోట్ల రద్దు తర్వాత 2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన ఖాతాదారులకు ఐటీ నోటీసులు జారీ చేసిందనే వార్తలు సామాన్యులను కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఇంతకీ దేశంలో 2.5 లక్షలకు పైగా డిపాజిట్ అయిన అన్ని అకౌంట్ హోల్డర్లను ప్రాసిక్యూట్ చేసే కెపాసిటీ మన ఐటీ డిపార్ట్మెంట్ కు ఉందా? ప్రస్తుతం ఉన్న అధికారులు కోట్లలో ఉన్న అకౌంట్ హోల్డర్లను డీల్ చేయగలరా అన్నది ప్రశ్నగా మారింది. దేశవ్యాప్తంగా ఐటీ డిపార్ట్మెంట్ లో సిబ్బంది కొరత ఉంది. ఐటీ ఆఫీసర్ల నుంచి అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారుల వరకు ఉన్నది మొత్తం 7,294 మంది మాత్రమే. ఇప్పటికే ఉన్న కేసులు విచారణ చేయలేక తలపట్టుకుంటున్నారు. అడిషనల్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు ఏడాదికి 30 నుంచి 40 కేసులను మాత్రమే డీల్ చేస్తున్నారు. ఐటీ ఆఫీసర్లు సంవత్సరానికి 100 నుంచి 150 క్వాలిటీ కేసులను మాత్రమే హ్యాండిల్ చేస్తున్నారు. మొత్తంగా 6 నుంచి 7 లక్షల కేసుల్లో ఐటీ డిపార్ట్మెంట్ చూస్తున్నది 1% మాత్రమే. ఐటీ డిపార్ట్మెంట్ కు వస్తున్న కేసుల్లోనూ పాన్ కార్డు హోల్డర్స్ 0.2% మాత్రమే ఉంటున్నారు. దేశంలో ఇన్వెస్టిగేటివ్ వింగ్ నుంచి ఎన్నో ఇన్ఫర్మేషన్లు వస్తున్నా అసెస్మెంట్ ఆఫీసర్లు కొద్ది మొత్తంలో ఉండటంతో యాక్షన్ తీసుకోవడం సాధ్యం కావడం లేదు. వ్యక్తిగత ఖాతాలు, జన్ధన్ యోజన అకౌంట్లను ఎంక్వైరీ చేసినా పెద్దగా లాభం ఉండదనే అభిప్రాయం ఐటీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు థర్డ్ క్వార్టర్ లో మార్కెట్ డిమాండ్ ఎక్కువ. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు చాలా జరుగుతాయి. దీంతో ఏదైనా కారణాలు చూపి ఎస్కేప్ అయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఎవిడెన్స్ చూపడం ఈజీ అవుతుందని చెబుతున్నారు. ఏదైనా ఈ కేసులను డీల్ చేయడం ఒక విధంగా తమకు ఛాలెంజ్ లాంటిదని అంటున్నారు. ప్రస్తుతం ఐటీ డిపార్ట్మెంట్ లో ఉన్న మ్యాన్ పవర్ ప్రకారం పెద్ద మొత్తంలో నమోదైన డిపాజిట్లను డీల్ చేసి ఆ తర్వాతే వ్యక్తిగత ఖాతాలు, ఫర్ములపై దృష్టి సారించాలని ఐటీ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.